పార్టీల పోట్లాట నుంచి జూరాల దుంకులాట దాకా అన్ని చెప్పుకుందాం. ఫస్ట్ హెడ్లైన్స్. బీజేపీని ఇరికిచ్చిన కవితక్క విలీనం చేస్తామన్నారట పక్క. రెండు పార్టీల నడుమ యుద్ధంలోల్లి నడుస్తుంది ట్రంప్ ఆపిన కాంచెలి. రేపే అందాల పోటీల ఫైనల్, ఎవరైతారో 40 మందిల విన్నర్. పాత బంగ్లాల మీద నజర్, ఖాళీ చేయాల్సిందే బరాబర్. ఎత్తిండ్రు జూరాల గేట్లు, శ్రీశైలానికి వస్తాయి నీళ్లు. రాజకీయం ఎప్పుడెట్లుంటుందో ఎవ్వరికి తెలియదబ్బా. ఇవాళ దోస్తులు అనుకునేటోళ్ళు రేపు దుష్మన్లు అవుతారు, దుష్మన్లు జిగిరి దోస్తులు అవుతారు. నచ్చనోళ్ళు నచ్చుతారు, నచ్చినోళ్ళు నచ్చరు. అవును కాదైతుంది, కాదు అవునైతుంది. అవసరాలు అవకాశాలను బట్టి పవర్ కోసమే ఏ పార్టీ పాకులాటైనా మీదికి తిట్టుకున్నట్టాగవడ్డా లోపట ఏమైతుందో ఎవ్వరికి తెలియనియరు. ఇంకా ఊరిచ్చుడెందుకు గాని సీదా వార్తలకు పోదాం పాన్రి. కార్లనే కాదు కమలం పార్టీలో కూడా కాకబొట్టిచ్చింది కవితక్క. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్క. అప్పట్లోనే చర్చలు నడిస్తే నేనే ఆపిన. మా వాళ్ళ పార్టీ పెద్దలతోటి టచ్లున్నారని ఎమ్మెల్సీ మేడం అనగానే అవును వాజివే, మంచిగా ఫాయిదా చేస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ భయ్య అందుకునే. హీగేమున్నది, రెండు పార్టీల ముఖ్యులు ఒకటే మాట అనే వరకు కమలం పార్టీ కూడా ఇరుక్కున్నట్టు అయ్యింది. కిషన్ రెడ్డి గారు మీకు దమ్ముందా రాజాసింగ్ చేసిన ప్రశ్నలకు జవాబు చెప్పేది? అయితే బండి సంజయ్ సార్ బీజేపీ పెబ్బగున్నప్పుడు మంచి జోరు మీద ఉండి బీఆర్ఎస్ ను కొట్టే పార్టీ ఇదే అన్న లెవెల్లో ప్రచారం నడిచి ఫైటింగ్ లకి వెళ్ళి పక్కకు పోయింది కాంగ్రెస్. మరి ఏమైందో ఏమో, సంజయ్ సార్ ను తీసేస్తే అసెంబ్లీ ఎలక్షన్ లో 8 సీట్ల కాడనే ఆగింది. ఇంతల్నే మందు దందా కేసుల కవితక్క జైలుకు పోతే పార్లమెంట్ ఎలక్షన్ లో కారు గుండు సున్నా తెచ్చుకొని కమలానికి 8 సీట్లు వచ్చేటట్టు ఫాయిదా చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో మాటలన్నారు. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీ 2 సీట్లు గెలుస్తానికి సపోర్ట్ చేసిందనే రచ్చ అయ్యే. ఇవన్నీ ఇన్ని రోజులు ఏరే పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళే అనబట్టారే. లేలే వాళ్ళకి మాకు సంబంధం లేదు, అంతా గలత్ ముచ్చటని కమలం లీడర్లు ఇలేకర్ర మీటింగ్ పెట్టి అయితే ఖండిస్తున్నారు. కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు తెలుసుకోండి. మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదాల్లోకి లాగొద్దని. మీ బిడ్డ దవాఖాన ఓపెనింగ్ కు హరీష్ రావు సార్ వచ్చిందంటుంది కదా సారు. రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారి ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావు. నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చిండ్రు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖాన ఓపెనింగ్ వచ్చింది. మీకు ఇబ్బంది ఏంది? రెండు పార్టీలు కలుస్తాయని కవితక్క అన్నది అబద్ధమైతే కారులు ఎందుకు ఖండిస్తలేరు? వీళ్ళు ఇప్పుడు ఎన్ని చెప్పినా మొన్నటిదాకా జరిగినవి చూస్తేనైతే అక్క చెప్పింది కూడా అంత అల్కగా తీసి పారేసేటట్టు అయితే లేదు. సెంటర్లో బీజేపీ పవర్లుంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలుంటే బీజేపీ ప్రతిపక్షంలుంది. అక్కడైనా ఇక్కడైనా రెండు పార్టీల నడుమ కొట్లాటైతే తగ్గ ఫరుంటదబ్బా. ఏలుబడి మీద పబ్లిక్ తిప్పలు, అమలు చేయాల్సిన పథకాలు, ఇచ్చిన హామీల మీద గట్టిగానే ఫైటింగ్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల నడుమ కొత్త పంచాయతీ పుట్టింది. బోర్డర్ లాగిన యుద్ధం తెలంగాణలో పుట్టిందుల్లా. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుడేందని జైహింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సార్ క్వశ్చన్ చేసినందుకు కోపానికి వస్తున్నారు కమలం పార్టీ వాళ్ళంతా. పాకిస్తాన్ ఎయిర్ బేస్లను మన సైనికులు భారతదేశంలో కూర్చొని ఏ రకంగా మిజైల్స్ ద్వారా అతలాకుతలం చేశారో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాబర్ట్ వాద్రా అడిగినుంటే చాలా సంతోషపడేట్టుంది. పాకిస్తాన్ గురించి మన ఆర్మీ గురించి అన్ని మాట్లాడుతున్నారు కానీ ట్రంప్ గురించి అయితే ఎల్లబెడతలేరు. ఎందుకో మరి. సర్జికల్ స్ట్రైక్ గాని, ఎయిర్ స్ట్రైక్ గాని, ఆపరేషన్ సింధూర్ లాంటి ఈ ఆపరేషన్ జరిపించినటువంటి చరిత్ర ఎన్నడైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ? వాజ్పేయి గారు వారిని శుద్ధిస్తూ అప్పటి కాళీమాత ఇందిరాగాంధీ కాబట్టి మన దేశం ఈ విధంగా ఉందని చెప్పిన మాట వాస్తవం కాదా? వాజీవే, మన ఆర్మీ ఉగ్రవాదులు అడ్డాలను మటాస్ చేసింది, టెర్రరిస్టులను వేసేసింది, పాకిస్తాన్ డ్రోన్లను బడగొట్టింది. రెండు దేశాల నడుమ యుద్ధం పుట్టే మోపుకే నడుమిట్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ వచ్చి ఏం చెప్పిండో గానీ ఆగింది. ఊకు గురికొస్తుంటే ఎంతకాలం చూస్తాం, ఎవరో చెప్తే మనం ఎందుకు ఆపాలని ఢిల్లీకి వెళ్లి గల్లీ దానిక కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అన్నట్టు. బీజేపీకి ఏ ఎజెండా లేదు, ఎవరు బొమ్మ పెట్టుకొని బతకాలో వాళ్ళకి లేదు. కాంగ్రెస్ సముద్రంలోకి ఒక బిందె నీళ్ళు తీసుకొని వాళ్ళు తాగుతున్నారు. అరే గిరేం తరికవయ్యా, గద్దరన్న అడవి కోసం తండ్లాడితే
ఆయన పేరు మీద అవార్డును సినిమాల అడవిని పోతం పెట్టే యాక్టర్లకు ఎట్లిస్తారు అని కొందరు. రజకార్ సినిమాల చరిత్రను తప్పు చూపించిండ్రు, దానికి గద్దరన్న అవార్డు ఇచ్చుడు కరెక్ట్ కాదని ఇంకా కొందరు. అసలు తెలంగాణ సినిమాలకే తక్కువ అవార్డులు వచ్చినాయి అనేటోళ్ళు సుతున్నారు. లేలే గట్ల చూడొద్దు. రాజకీయాలు ప్రాంతాలతోటి సంబంధం లేకుండా అవార్డులు ఇచ్చినామనేది సెలక్షన్ కమిటీ మాట. నిరుడు సినిమాలకు నిన్న అవార్డులు ఇస్తే ఇక 10 ఏళ్ల సంది వచ్చిన సినిమాలకు ఇయాలు ఇచ్చిండ్రు. చూడరు మరి దేనికి వచ్చినాయా. 2014 సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. 2015 ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్. శ్రీ సుకుమార్ విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అవన్నా కవితక్క కొత్త పార్టీ పెడతదంటవా? నడిపేంత తాకతున్నదే. ఆమె ఎందుకు పార్టీలకు వెళ్ళిపోతుంది? బాపు పిలిచి మాట్లాడితే అంత కథం. లేలే అన్నతోటి వాడొస్తలేదు కాబట్టి ఆ పార్టీలు ఉండదు చూడు. ఇంతకు గులాబీ కోటల దయ్యాలు ఎవరు కావచ్చు కాక? నీ అంగన కోవట్టులుంటే ఎందుకు ఎల్లగొడతలేరో అని రచ్చబండల కాడ రాజకీయ చర్చలు. ముచ్చటేందో మిగ్గిన ఎరికే కదా. ఇక కొత్తదేందంటే కవితక్కది ఇయ్యాల కూడా గదే మాట. బీజేపీలో బీఆర్ఎస్ ను కలపొద్దు, పొత్తు పెట్టుకున్న పార్టీని బతకనియరు, కారును కాపాడుకోవాలి, తండ్రికి ఉత్తరం రాస్తే తప్పేంది, అది ఎవరు లీక్ చేసిండ్రో చెప్పాలి అని డిమాండ్ చేసింది. నిన్న ఇంటికి విలేకరులను పిలుచుకొని చెప్తే ఇవాళ మంచిర్యాల టూర్ కు పోతుంటే కార్లో చెప్పింది. పెళ్లిలు పేరంటాలు దావతులు అరుచుకుంటానికి పోతే ఏడుకొచ్చినా జోరుగానే ఎదుర్కొన్నారు అక్క అభిమానులు. ఏడ గులాబీ జెండాలు లేవు, బీఆర్ఎస్ లీడర్ల ఊపల్లే. మొన్న కాలం చేసిన జర్నలిస్టు మునీరింటోళ్లను మందలిచ్చి ధైర్యం చెప్పినాక అడవిలో అన్నలం కాల్చి చంపుడు ఆపేయాలని డిమాండ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ను. నంబాల కేశవరావు గారు ఎన్కౌంటర్ లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక రామన్న అమెరికాలో గులాబీ పండుగలు చేస్తుంటే బాబు బాయి కాడ మీటింగ్ పెట్టిండు అల్లుడు హరీష్ రావు తోటి. కవితక్క ముచ్చట కాళేశ్వరం విచారణ గురించి చర్చలు నడిచినాయట చాన్సేపు. అయితే ముందు ఈటల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. ప్రాంతీయ పార్టీల కథ గిట్లనే ఉంటది, పెత్తనాల కాడు ఇంటోళ్ళు కీసులాడతారు అనేది కామ్రేడ్ నారాయణ గారి మాట. ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది. ఆధిపత్యం కొడుకు సిస్టమ్ లేదు, ఆస్తి పంపిణీలో ఆమెకు అన్యాయం జరిగిన మాట ప్రచారంలో ఉంది. అదే జగన్ కూడా అదే కదా. కవితక్క కొత్త పార్టీ పెట్టే కోపుందట నిజమేనా సార్ అని మల్లారెడ్డి గారిని మందలిస్తే ఏది మారది, ఆమె ఎక్కడ మారది. కేసీఆర్ బిడ్డ, ఆమె పులి, పులి బిడ్డ, పులి టైగర్ బిడ్డ, పులి. ఆత్రం ఆపుకోలేక మల్లన్న తప్పితే గులాబీ లీడర్లంతా గప్ చూపైండ్రు. ఇయాల్టికైతే గింతే, చూడాలి మరి రేపేమవుతుందో. సెంట్రల్ గవర్నమెంట్ల ముఖ్యమైన వాళ్ళంటే ప్రధానమంత్రి, పోలీస్ మంత్రి, రక్షణ మంత్రి. అంటే మోడీ సారు, అమిత్ షా సారు, రాజ్నాథ్ సింగ్ సారు. ఈ ముగ్గురు ఇవాళ ముఖ్యమైన పనుల మీద తిరిగిండ్రు. అవేందో అరుచుకుందాం పాన్రి.
రైట్. బీహార్ రాష్ట్రం పాట్నా విమానాల డిపోల కొత్త టెర్మినల్ ను చాలు చేసిండు ప్రధాని మోడీ సారు. ఈ పిల్లగాడెవలో ఎరికే కదా, ఐపీఎల్ రాజస్థాన్ తరపున ఆడి 35 బాల్లాలనే సెంచరీ కొట్టిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. మస్తాన్యం రేపు ఇంకింత తిరగదీయాలని దీవెనార్తి పెట్టిండు. 2 రోజుల బీహార్ టూర్ లో 50,000 కోట్ల డెవలప్మెంట్ పనులు అరుచుకొని మావోయిస్టులు అనటోళ్ళే లేకుండా చేస్తామని వచ్చిండు. ఇక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పూంచ్ లో ఇంటింటికి పోయి మందలిచ్చిండు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సార్ కాశ్మీర్ పోవుడు ఇదే తోల్తా. పాకిస్తాన్ వాళ్ళ కాల్పుల్లో అక్కర రాకుండా ఆయన ఇండ్లను చూసి కాలం చేసిన వాళ్ళు ఇంటోళ్ళను ఓదార్చినాక కొలువుల ఆఫర్ లెటర్లు పంచే కార్యం నడిచింది. అట్లనే జవాన్లతో ముచ్చట పెట్టి తారీఫ్ చేసిండు. అదైనాక గుళ్ళ పూజలు, గురుద్వారాల ప్రార్థనలు. కాశ్మీర్ ఎట్లున్నది, సెక్యూరిటీ పరిస్థితి ఏంది, బద్మాషిగాళ్ళు దేశంలోకి దొరబడకుంటే ఏమేం చేస్తున్నారో ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడు. ఇక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ ఏమో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని జరుపుకొని నావికా దళానికి ధైర్యం ఇస్తానికి ఐఎన్ఎస్ విక్రాంత్ దర్శనానికి పోయిండు. మన టెక్నాలజీతోనే తయారు చేసిన 45,000 టన్నుల బరువుండే యుద్ధవాహక నౌక ఇది. మన కాడిట్లుంటే మాకు గింత కవర్ లేకుంటేనే ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది, మస్తు లాస్ చేసిందని ఒప్పుకుండు పాకిస్తాన్ ప్రధానమంత్రి. మా పవర్ ఏందో తెలిసింది కాబట్టి మళ్ళీ మా తెరువుకు రాకుర్రి, ఊకూకి ఇజ్జత్ పోగొట్టుకోకుర్రి. ఆనకాలం వచ్చిందంటే ఊర్లల్లో పాతిండ్లు ఉన్నోళ్ళు రిపేర్లు చేపిస్తుంటారు. పెంకులు ఉరుస్తుంటే సదిరిస్తారు, లేదంటే పెంకులు తీపిచ్చేసి రేకులు వరుస్తారు. గోడలు ఏమన్నా పర్రెలు వస్తే అంతమందిని తీసేసి సిమెంట్ గోడలు పెట్టిస్తారు. ఇంటి ముంగట ఇంటెనక నీళ్లు నిల్వకుండా బరంతు ఓపిస్తారు. హేగిదంతెందుకు, కూలగొట్టి కట్టుకుంటా అంటే సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్లు సుతా శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే పట్నంలా పాత బిల్డింగ్ల మీద నజరేషన్రు మున్సిపాలిటోళ్ళు. మీరు ఊల కొడతారా, మేమే కూల్చల్నా? ఎక్కువ రోజులు లేదు, మళ్ళా 15 రోజుల్లో ఏదోటి చెప్పాల్సిందే అని నోటీసులు పంపిండ్రు ఓనర్లకు. గట్టిగా వాన పడితే తుప్పున ఊల్తట్టున్నాయట. మరి మున్సిపాలిటోళ్ళు హైదరాబాద్ అంతా పుణుకులాడితే 428 బిల్డింగులు తేలినాయి. ఎక్కువ మట్టుకు చార్మినార్ చుట్టుముట్టు సికింద్రాబాద్ ఏరియాలనే 131 బంగ్లాలు రిపేర్లు చేస్తే ఆగేటట్టున్నాయట. కడమ 397 బిల్డింగ్లకు నోటీసులు పంపిండ్రు. ఎప్పుడో వెనకట గట్టినాయే, ఏండ్ల కమానం ఎండకెండి ఆనకు దడిచున్నాయి. ఎప్పటికప్పుడు రిపేర్లు చేపిస్తే ఏం కాకపోవు, అట్లనే ఇడిచిపెట్టే వరకు ఎప్పుడేం జరిగేది తెలియకుంటుంది. మరి సర్కార్ ఏమన్నా పైకమిస్తుందా అనేరు, ఏ కాన కూడా ఇయ్యరు. కూలగొట్టుకుంటే మీ జాగం మీకుంటది, కొత్తది కట్టుకోవాలి. పోయినేడు సుత 49 ఇండ్లు కూల్చి పడేసిండ్రట. ఇక పాత సర్కార్ ఆఫీసులు, గవర్నమెంట్ స్కూల్ సుత చెక్కింగ్ చేసే పనులున్నారు. రేపటి నాడు ఏదైనా జరిగి బాధపడే కంటే ముందే చూసుకుంటే మంచిది కదా. మరి ఎండాకాలంలో ఎక్కువ మట్టుకు దేశం మీది బాజుకు టూర్లకు పోతుంటారు. కాశ్మీర్ లోయకు కొందరు, హిమాచల్ ప్రదేశ్ కొందరు పోతే ఊటీ, కొడైకెనాల్కు ఇంకొందరు లైన్లు కడుతుంటారు. కానీ ఆనాకాలంలో అట్లా కాదు, మన తాన్నే చూస్తానికి ప్రకృతి అందాలు బొచ్చడుంటాయి. కొండల మించి దుంకే జలపాతాల కాంచెలి, నదుల మీద కట్టిన ప్రాజెక్టుల దాకా జిబజిబా ఉంటాయి టూరిస్టులతోని. ఇంకా చాలా టైమే ఉన్నది కదా, ఇప్పుడెందుకు చెప్తున్నట్టు అంటారా? గిటి చూడరివో మల్క. అప్పుడే గేట్లెత్తుడు, నీళ్లు కిందికి దుంకుడైంది. పక్క పాత వీడియోనే అనుకునేరు. లేలే, ఇయాల్టిదే. జూరాల ప్రాజెక్ట్ కాడ కృష్ణమ్మ దుంకుడు షురైంది. మళ్ళా 12 గేట్లెత్తే వరకు గింత ముద్దుగా అనిపిస్తుంది. 18 ఏండ్లల్లా గింత చెప్పున గేట్లెత్తుడు ఇదే తొల్తా. మీది బాజుకు మహారాష్ట్ర, కర్ణాటకల ఆనలు ఇయ్యరమైర దంచే వరకు కృష్ణా నదికి వరద పెరిగింది. 40 రోజుల కిందట ఈ ఒగ్గిట్లుండే జూరాల నీళ్లు మొత్తం గుంజి మైదానం అగబడుతుండే. మా ప్రాజెక్ట్ ఎండిపోతట్టుంది, నీళ్ళిడ్సుర్రని కర్ణాటకోళ్ళను బతింలాడితే బుత్తాన్ని నిడిచిండ్రు. ఇక ఇప్పుడు ఆనలు ముందే ఉరికొచ్చేటోరకు దబ్బున్నే నిండిందన్నట్టు. నీళ్ళని చూసి మహబూబ్ నగర్, గద్వాల, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల రైతులు మస్తు సంబరపడతాండ్రు. ఈడికెళ్ళి సీదా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో పడితే అది నిండంగానే కిందున్న మన నాగార్జున సాగర్లకు వస్తాయి. కృష్ణమ్మ రువ్వడి చూస్తాంటే ఈ 2 సుత జల్దిగానే నిండతట్టున్నాయుల్లా. పట్నంలా ఏదో పని చేసుకొని ఇల్లేలా తీసుకుంటా ఓ 4 రాళ్ళు వెనకేసుకోవాలి అనుకుంటారు. జాబులు చేస్తోళ్ళ కంటే నెలగాగానే జీతం వస్తుంది. కడమోళ్ళు పైకం సంపాదిస్తానికి కొందరు షాయి దుకాణాలు పెడితే కొందరు హోటళ్ళు పెట్టుకుంటారు. జ్యూస్ పాయింట్లు, కిరాణా దుకాణాలు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుంటారు. కొందరు ఆటోలు, క్యాబులు నడుపుతుంటారు. గీసొంటోళ్లకు తెలివి లేదు, పాలేదు. పైకం కమాయించాలంటే గింతగనం చెమట తీయాలనా? హల్కగా లక్షలు కోట్లు వచ్చి పడాలి అనుకునే బ్యాచ్లు సుతుంటాయి. హగో గసొంటోళ్ళ ముచ్చట ఇది.
ముసుగులేసుకొని ముద్దుగా నిలబడ్డ మూతవర్లు తక్కువ అసములు కాదు. తుపాకుల బేరం మొదలు పెట్టిర్రు హైదరాబాద్ లా. బాలాపూర్ లోటి ఇంకో 2 జాగాల్లో 2 కటింగ్ దుకాణాలు పెట్టిర్రు. నెత్తులు కొరిగితే పడతలు పడతలేవని మంచిగా తపంచాల దందా చాలు చేసిండ్రు సైడ్ బిజినెస్ కింద. ఈ ఉత్తములు ఇద్దరు ఉత్తరప్రదేశ్ నుంచి బతుకొచ్చి ఆడికెళ్లి తుపాకులు తెచ్చి అమ్మవో తంట పట్టేసిర్రు పట్నం పోలీసులు. 5 తపంచాస్ వాళ్ళ దగ్గర కంట్రీ మేడ్ వెపన్స్ అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కొక్క వెపన్ కు 2 లక్షల రూపాయలు చొప్పున అమ్మాలని. ఇది ఇంకో గ్యాంగు. సంతోష్ నగర్ ఉండే ఒక అన్న ఫ్లాట్ కొనడానికి ఏరోటోళ్ళకి 29 లక్షలు ఇచ్చేది ఉండే. దోస్తు కదా అని పలానా కాడ పైసలు అప్ప చెప్పి రమ్మని ఇస్తే 3 దొంగలొచ్చి దాడి చేసి పైసలు ఎత్తుకపోయిరని నాటకం ఆడిండట. గమ్మత్ ఏందంటే వాళ్ళని మనోడే కిరాయికి మాట్లాడుకున్నాడట నపరో 20,000 ఇస్తా అని. ఇక మహబూబ్ నగర్ నుంచి బతుకొచ్చిన మోతవరి తాళాలు వేసి ఇంట్లోకి సూటి పెడుతుండట. ఒకళ్ళ ఇంట్లో దొరబడి 20 లక్షల బంగారం ఎండి ఓ 59,000 ఎత్తుకపోయిండట. మునుపు జైలుకు పోయొచ్చినా మనోని తరీకి అయితే మారలే. కష్టం చేసి బతక కాక తీరొక్క కథలు పడి ఆఖరికి సిప్పకూడు తినటానికి పోతుర్రు అన్నట్టు. అదేందో గాని ఈ నడమ షెట్లకు కూడా పైసలు కాస్తున్నాయి. 1-2 నోట్లు కాదు, కట్టలే బియ్యం డ్రమ్ములు ఉనికిలాడినా బయటపడుతున్నాయి. కొన్ని పార్ల డ్రైనేజీ పైపులకు వెళ్ళి వస్తుంటాయి కట్టల పాములు. అంతకు కాకుంటే అడవిలు ఇడిచిపెట్టిన కార్లలో దొరుకుతుంటాయి. హే ఒక్కటైంది, కష్టపడితేనే పైకం వస్తాయని మనం అనుకుంటాం కానీ కొందరి ఇళ్లల్లో గిట్లుంటది. మరి గీడేం జరిగిందంటే కిటికీలకేంచి వాడేస్తున్నాయి షిత్తు కాయిదాలు అనుకునేరు. కడక్ నోట్ల కట్టలే. అగో కిందున్నోళ్ళు పరిశానై చూస్తున్నారు. నీ పైకం గంతెక్కువైనాయా అంటారేమో, లోపట చూడుర్రి ఓ పారి. బ్యాంక్ అనుకునేరు. ఒరిస్సాలా ఓ సర్కార్ ఇంజనీర్ ఇల్లు పరుపు లెక్కనే వరిసిన నోట్ల కట్టలేంచుతున్నారు. ఆమ్దానికి మించి ఆస్తులు కమాయించిండని విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కంప్లైంట్ వచ్చిందట. పొద్దుగాల ఒక్కపారే ఆఫీసర్ గారు చుట్టాలిండ్లు 7 తావుల్లో పుణుకులాడితే 2 కోట్ల రూపాయలు దొరికినాయి. విజిలెన్స్ వాళ్ళు వస్తున్నారని టెన్షన్లా ఏం చేయాలనో తెలియక కిటికీలకెంచి గిట్లా నోట్లు పడేసిండు పనిమంతుడు. 2 కోట్ల రూపాయలు ఇంటి మీద పడేసి మళ్ళా తీసుకుందామని ఉపాయం చేస్తే ఉత్తగానే దొరికిండు. అంటే లంచాలు తీసుకున్నంత అలకగా దాసుడే కాదు, పారేసుడు సుతా కష్టమే అన్నట్టు. చూసిండ్రు కదా, ఇక ఇవాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.